ఎక్కడున్నావే? నేను మయూర్ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నా. త్వరగా రా, షాపింగ్కి వెళ్ళాలి. సారీనే, బైక్ పంచర్ అయింది. నువ్వే ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్ళు. నిన్ను నమ్ముకుంటే ఇంతేనే. సరే నేను వెళ్తా, బాయ్. క్యాబ్స్ కూడా టైం పట్టేలా ఉన్నాయి. ఏంటి, లిఫ్ట్ అడిగిందా లేదా? సరే ట్రై లేదు. పిలిచారా? లేదు. పిలిచినట్టు అనిపిస్తేను. అది అర్జెంట్ పని మీద వెళ్ళాలి. వెహికల్స్ ఏమీ రావడం లేదు. లిఫ్ట్ ఇస్తారేమోనని. నో ప్రాబ్లం, రండి ఎక్కండి. మీకు ప్రాబ్లం లేదు, ఎవరైనా చూస్తే నాకే ప్రాబ్లం. అందుకని భయం. పైగా మీరెవరో అన్నోన్ పర్సన్. ఓహో, అన్నోన్ పర్సన్ అని తెలిసే లిఫ్ట్ అడిగారా? మీ ఫేస్ కి స్కార్ఫ్ ఉంది, నా ఫేస్ కి హెల్మెట్ ఉంది. ఇంకెవరు చూస్తారు? నా మీద నమ్మకం ఉంటే ఎక్కండి, లేదంటే వద్దు. ఎక్స్క్యూజ్ మీ, వస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏయ్ బైకాపు, బైకాపు. ఏయ్ బండి దిగో. ఎందుకు భయ్యా? ముందు బండి దిగో. ఎవరు మీరంతా? ఏయ్ మేం సేవాదాల్ కార్యకర్తలం. ముందు అమ్మాయి మెడలో తాళి కట్టు. ఏం మాట్లాడుతున్నారు? తాళి కట్టడం ఏంటి? ఈవేళ ఫిబ్రవరి 14th. అయితే అబ్బా ఎంత అమాయకంగా నటిస్తున్నావు. మీరిద్దరు లవర్స్ కదా, అందుకని మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మేము లవర్స్ అని మీకెవరు చెప్పారు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. జస్ట్ లిఫ్ట్ అడిగింది, ఇచ్చానంతే. అవునండి, నిజంగా మీ లవర్స్ కాదు. నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చారు. చా, ఇద్దరు ముందే మాట్లాడుకొని వచ్చారా? మా దగ్గరనే డ్రామా ప్లే చేస్తున్నారు. ఇలాంటివి చాలా చూసాం. తప్పించుకోవడానికి చాలా చెప్తారు, మేము నమ్మం. ముందు తాళిగట్టు. నిజమండి బాబు, తను ఎవరో నాకు తెలీదు. చూడు తమ్ముడు, మర్యాదగా తాళి కడితే నీకే మంచిది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దేశంలో చాలా సమస్యలుంటే అవదిలేసి ఇలా పెళ్లిళ్ళు చేయమని మీకెవరు చెప్పారు? ఎక్కువ మాట్లాడుకో, అవన్నీ నీకు అనవసరం. ముందు తాళి కట్టు. వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అండి? ఓకే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, అక్కడ సంతకం పెట్టండి. మీరేంటండి ఆప్షన్స్ అడుగుతారు? ఏమండి, పెళ్లి చేసుకోవడం నాకేమైనా సరదానా? రిజిస్టర్ ఆఫీస్ లో అయితే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే ఏకంగా తాళి కట్టించేస్తారు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే అలాగే కానిద్దాం. భయ్యా ఇంకో ఆప్షన్ తీసుకోండి. ఏంటి? మా ఫేసులు మాత్రం చూపించవు. మీకు కావాల్సింది మా పెళ్లి, సంతకం మాత్రం పెడతాం. సరే అలాగే, పదండి. మీ గెటప్లేంటి ఎలా ఉన్నాయి? ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది సార్. మరి ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. ఓకే, మీ పేరు? ఒరిజినల్ పేరు ఎందుకులే. రాజా. మీ పేరు? రోజా. రోజా. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే, సాక్షి అంతా మీరు పెట్టండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఫేస్ చూడకుండా పెళ్లి చేసుకున్నారు. కనీసం పుట్టబోయే పిల్లలకైనా చూపిస్తారా లేదా? ఏ వాళ్ళకు కూడా పెళ్లి చేస్తారా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పార్టీ ఎప్పుడు ఇస్తావు? చిన్నోర్మి, నేనెవరి నిజంగా పెళ్లి చేసుకున్నానా? సంతకం అయితే పెట్టేశావుగా. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది. అతనెవరో కనుక్కొని ఫస్ట్ నైట్ కూడా చేసుకో. నీకు అనవసరంగా చెప్పానే, చంపేస్తున్నావు. పైన తదాసు దేవతలుంటారు. ఓ, అయితే ఫస్ట్ నైట్ కూడా రెడీయా? నీకొద్దంటే చెప్పు, నేను చేసుకుంటాను. చిచి, మీరు మారే. ఏరా మామా, ఫేస్ చూడకుండా సంతకం ఎలా పెట్టావరా? ఇదేమైనా రియల్ పెళ్ళాబే? మరి ఫస్ట్ నైట్? రేయ్, నీకు మైండ్ దొబ్బిందిరా. పెళ్లి అవ్వలేదంటే ఫస్ట్ నైట్ గురించి అంటావేంట్రా? అవును, ఆ పవన్ గారు నీకు నిజంగానే పెళ్ళిందనుకొని ఫుల్ బాటిల్ వేయడానికి వెళ్ళాడు. వాడికి ఎప్పుడూ అదే గోల. అయితే ఒక ఐడియా చెప్పనా? ఏంటి?
ఈ రోజు ఫిబ్రవరి 14th కదా ఎవరినైనా బక్రా చేద్దాం. ఏప్రిల్ 1 అయితే బక్రా చేస్తారు. ఇప్పుడు ఇలా చేస్తావే? ఉండు చెప్తా. హలో, ఎవరు? బావా ఎలా ఉన్నావు? బావానా? ఎవరండి మీరు? నేను బావా పద్దుని. నీకోసం అక్క వెయిట్ చేస్తుంది. అక్క? ఎవరు మావా? ఎవరోరా? బావా అని చెప్పేసి ఆడుకుంటుంది. రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. రా పులిహోర కలుపు. చెప్పు పొద్దు, ఏంటి సంగతి? మీ అక్క ఎలా ఉంది? నీ మీద దిగులతో అన్నం కూడా తినట్లేదు బావా. అవునా? నిజమా? ఏది మీ అక్కకు ఫోన్ ఇవ్వు. మాట్లాడవే. ఎవరి? ఎవరో బక్రా. మాట్లాడు. హే, మాట్లాడవే. మాట్లాడు. హలో. హాయ్. నాపై దిగులతో అన్నం కూడా తినడం లేదా? అవునండి. అయ్యో, నేను వచ్చి తినిపించినా? ఓకే. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. ఓకే, అలాగే. నా స్వప్న సుందరి ఏం చేస్తుందో ఏంటో. హాయ్. ఏం చేస్తున్నావు? క్యారమ్స్ ఆడుతున్నాను. నువ్వు? మొక్కలకి నీళ్లు పోస్తున్నా. ఏం లేదు, నీకో విషయం చెప్పాలి. చెప్పు. నా లైఫ్లో ఇంత మంచి అమ్మాయిని నేను చూడలేదు. చూడకుండానే మంచి అమ్మాయి అని ఎలా డిసైడ్ చేస్తావు? నీ మాటలు, నీ పద్ధతి చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వెంత మంచిదానివో. నీతో మాట్లాడుతుంటే లైఫ్లో చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఆనందంగా మారాలి. సో సో చూడకుండానే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఒకవేళ చూశాక నేను అందంగా లేకపోతే, నా క్యారెక్టర్ మంచిది కాకపోతే? నువ్వు అందంగా లేకపోయినా పర్వాలేదు, నేను నీ మంచితనం, చిలిపితనం మాత్రమే చూస్తాను. నీ క్యారెక్టర్ ఎలాంటిదో నా మనసుకు తెలుసు. నా మనసు నన్ను మోసం చేయదు. అందుకే నీకు ఇష్టమైతే ఒక విషయం అడుగుతాను. అడుగు. అది చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యాహూ! రే మామా కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును, నువ్వు కూడా నన్ను చూడలేదు కదా, ఏ నమ్మకంతో యాక్సెప్ట్ చేసావు? నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నీ మీద నాకు నమ్మకం ఉండాలిగా. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రే మామా పార్టీ ఎదురా. షూర్ రా, షూర్. రే కంగ్రాట్స్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? తను ప్రపోజ్ చేశాడు. మరి నువ్వేం చెప్పావు? ఓకే చెప్పేశా. ప్లీజ్. ఏంట్రా మావా పగటి కలలు కంటున్నావా? కాదురా, జరగబోయే కలలే కంటున్నాను. మా పెళ్ళైతే నా కలలన్నీ నిజమవుతాయి. అరే మామా, రొటీన్ గా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళ ముడ్లు కడగడం, ఏంట్రా ఇవన్నీ? వెరైటీగా ఏదైనా చెయ్యాలరా. వెరైటీగా అంటే చంద్రమండలం మీద పెళ్లి చేసుకోవాలా? ఎగతాళి కాదురా, ఏదైనా క్రియేటివ్ గా చేయాలి, అప్పుడే మజాగా ఉంటుంది. అంటే ఎలా? నా దగ్గర ఒక క్రియేటివ్ ఐడియా ఉంది, నువ్వు కొట్టనంటే చెప్తా. ముందు ఐడియా చెప్పు, అది క్రియేటివ్ గా ఉందో లేదో నేను చెప్తా. ఓకే దగ్గర మామ, నేను చెప్తా. ఎలా ఉంది మామ నా క్రియేటివ్ ఐడియా? కొద్దిగా దగ్గర రా.
చెత్తనాయాలా క్రియేటివ్ ఐడియా అని చెప్పి చెత్త ఐడియా ఇస్తావా? ఈ ఐడియా తనకి చెప్తే చెప్పు తీసి కొట్టుద్ది. ఇంకోసారి ఇలాంటి ఫాల్తూ ఐడియా ఇచ్చావంటే చంపేస్తా, జాగ్రత్త. సర్లేరా మామా, నువ్వు కూడా అందరిలో రొటీన్ గా బతుకు. మాట్లాడితే కొత్తగా ఉండాలి అంటావు, మరి రొటీన్ గా పెళ్లి ఎలా చేసుకుంటావురా? నా మాట విను మామా, ఒక్కసారి అడిగి చూడు మామా. రేయ్, ఇలాంటి పనికి ఇండియాలో పుట్టిన ఏ అమ్మాయి ఒప్పుకోదురా. అసలే తను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్. ఒరే మావా, వీడు చెప్పిన ఐడియా కొత్తగా ఉంది కదా, ఒకసారి అడిగి చూడు. ఒకవేళ ఒప్పుకుందనుకో, నీ మీద తనకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది కదా. ఒకసారి ఆలోచించుకోరా. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? బుక్ చదువుతున్నా. లవ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ గా ఉంటేను ఇందులో హీరో అన్ని డిఫరెంట్ గా చేస్తుంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. అవును, నువ్వేం చేస్తున్నావు? మనం కూడా ఒకరినొకరం చూసుకోకుండా డిఫరెంట్ గా ప్రేమించుకున్నాం కదా. అవునవును. ఇంతకీ ఎప్పుడు చూసుకుందాం? నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది కలవాలని. రొటీన్ గా కలిస్తే కిక్కే ఉంది, వెరైటీగా కలిస్తేనే అప్పుడు థ్రిల్ వస్తుంది. అంటే ఎలా? ఒక ఐడియా చెప్తాను.